బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మెల్లమెల్లగా హీట్ ఎక్కుతోంది. తొలి టెస్ట్ కూల్గానే సాగిన రెండో టెస్ట్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అడిలైడ్ ఓవల్ టెస్ట్ ముగిసిపోయిన ఒక ఎపిసోడ్ గురించి మాత్రం చర్చ ఆగడం లేదు. సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగిందన్నదే ఇప్పుడు టాకింగ్ పాయింట్గా మారింది. నిజానికి రెండో రోజు ఆటలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్తో విశ్వరూపం చూపించాడు. భారత బౌలర్లను టెన్షన్ పెట్టించాడు. సూపర్ సెంచరీ సాధించాడు. అయితే సిరాజ్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన ట్రావిస్ హెడ్ ఆ వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాల దగ్గరే అసలు సమస్య మొదలైంది. ట్రావిస్ హెడ్ ను సిరాజ్ ఎగతాళి చేశాడని కొందరు, కాదు సిరాజ్నే ఆసీస్ క్రికెటర్ దూషించాడని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఇదే అంశంపై తాజాగా సిరాజ్ స్పందిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ కు బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశానన్నాడు. అతను మంచి బ్యాటర్ అని కితాబిచ్చాడు. గ్రౌండ్ లో ఇద్దరి మధ్య వార్ నడుస్తోందన్నాడు. అద్భుతమైన బాల్ ను సిక్స్ కొడితే ఎవరికైనా బాధేస్తుందన్నాడు. కాకపోతే తర్వాతి బంతికే ఆ బ్యాటర్ అవుట్ అయితే మజా వస్తుందన్నాడు. సహజంగానే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుందన్నాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయినప్పుడు తానేమీ మాట్లాడలేదన్నాడు. కేవలం సంబరాలే చేసుకున్నానన్నాడు. ఈ ఎపిసోడ్ పై ట్రావిస్ హెడ్ మాత్రం అబద్ధాలు చెప్పాడన్నాడు. వెల్ బౌల్డ్ అన్నానంటూ హెడ్ చెప్పడంలో నిజం లేదన్నాడు. ట్రావిస్ ప్రవర్తించిన తీరు తప్పేనని హీట్ పెంచేశాడు. తనకు ఎవరిని అగౌరవపరచాలని ఉండదన్నాడు. ఇక సిరాజ్తో ఫైట్ భలేగా ఉంటుందని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. క్రీజ్లోకి వచ్చినప్పుడు తనతో మాట్లాడినట్టు గుర్తు చేసుకున్నాడు. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే సమస్య వచ్చిందన్నాడు. ఈ ఎపిసోడ్ నుంచి బయటకు వచ్చేస్తామన్నాడు. ప్రస్తుత ఆనందాన్ని పాడు చేసుకోవాలనుకోవడం లేదన్నాడు. ఈ వారం అద్భుతంగా ఆడామని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సిరాజ్తో తనకు ఏ ఇబ్బంది లేదన్నాడు. మరోవైపు భారత్ ఇన్నింగ్స్లో సిరాజే చివరి వికెట్. సిరాజ్ ఇచ్చిన క్యాచ్ను ట్రావిస్ హెడ్ అందుకున్నాడు. ఇద్దరు ఎపిసోడ్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్నాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం సిరాజ్ను తప్పుపట్టాడు. సెంచరీ కొట్టిన ప్లేయర్ను అభినందిస్తే బావుండేదన్నాడు. మొత్తంగా సిరాజ్ వర్సెస్ హెడ్ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తర్వాతి మ్యాచ్ల్లో ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.